ఏవండి ఏవండి లేవండి ఏవండి అబ్బా లెగ్గండి, మా అమ్మ ఊరి నుంచి వస్తుంది, బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి తీసుకొని రండి. అదేంటి అది మీ అమ్మ చెప్ప పెట్టుకుని వచ్చింది? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? వచ్చిన బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోమంటారా? సరేలేండి, నెక్స్ట్ టైం మీ అమ్మ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పకుండా రమ్మని చెప్పండి, అప్పుడు సమానత్వం పూర్తయిపోతుంది, సరేనా? అది సమానం కాదు, రివెంజ్ అవుద్ది. మరి సమానం అంటే ఎలా? మీ అమ్మ చెప్పా పెట్టకుండా వచ్చినప్పుడు నేను బండి వేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి మీ అమ్మగారిని తీసుకొస్తున్నాను కదా, అలాగే నేను ఎప్పుడైనా చెప్పా పెట్టకుండా వెళ్ళినప్పుడు మీ అమ్మను కూడా బైక్ వేసుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళమను, అప్పుడు సమానం అయిపోద్ది. మా అమ్మ బైక్ వేసుకుని ఎలా వస్తుంది? మా అమ్మకి బైక్ డ్రైవింగ్ రాదు. అయితే నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిన లోపు మీ అమ్మని బైక్ డ్రైవింగ్ నేర్చుకోమను. సమానత్వం కోసం ఏదైనా చేయాలి మరి. సమానత్వం కోసం అవసరమైన ప్రాణాలే తీసేస్తా. సమానత్వం రే సమానత్వం. అన్నయ్య రండి. కమల్ లేడమ్మా? అమ్మ ఊరు నుంచి వస్తే పిక్ చేసుకోవడానికి బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఓనా, సర్లే. నాకొక్కడికే బోర్ కొడుతుందని చెప్పి ఇలా వచ్చానమ్మా. కమల్ కూడా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయలేమో అర్థం కావట్లేదు. మీకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా అన్నయ్య? ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా, అంతా ఊర్లోనే ఉన్నారు. నేను ఇక్కడ సింగిల్గా ఉంటున్నా. దాంట్లో ఏముంది, మీలాంటి వాళ్ళ కోసమే ఒక యాప్ ఉంది. యాపా? ఏం యాప్? ఫ్రెండ్ యాప్. ఈ యాప్ లో మనం రోజు కొత్త వాళ్ళతో ఆడియో అండ్ వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. అండ్ మనం దీంట్లో చాలా గేమ్స్ ఆడుకోవచ్చు, లైక్ లూడో, క్యారమ్స్. అండ్ దీన్ని మనం ప్రైవేట్ గా ఆర్ గ్రూప్ లో కూడా ఆడుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా? మనము ఫీమేల్స్ కి ఎల్లో రోజెస్ సెండ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు ఎల్లో రోజ్ ని రియల్ టైం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదన్యా? ఇది 100% సేఫా? 100% సేఫ్ అండ్ సెక్యూర్ అన్యా. దీంట్లో ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ చేయకుండా ఉండేలాగా ఈ యాప్ ని డిజైన్ చేశారు. అండ్ మనకి బోర్ ఫీల్ అయినా, లోన్లీగా ఫీల్ అయిన వాళ్ళకి ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ మన ఇండియాలో ఈ యాప్ ట్రెండింగ్ లో ఉంది. అవునా? సరేనమ్మా, ఇప్పుడే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకుంటా. సరే, వస్తాను. సో అర్థమైంది కదా మీకు ఫ్రెండ్ యాప్ 100% సేఫ్ అండ్ సెక్యూర్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను అన్నదే ఎక్కడ ఉంది? అక్కడ ఉన్నారా అత్తగారు? అల్లుడు బాబు బాగున్నారా? ఏం బాగుండో ఏంటో, బస్సు దిగి అరగంట అయింది. మీరు రావడం లేట్ అయ్యేటప్పటికి ఇక్కడొచ్చి నుంచున్నా. దాన్ని పోయే మగాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అదోలా. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయ్యో అత్తగారు, వాళ్ళందరినీ తప్పుగా అనుకోకండి. వృద్ధాశ్రమంకి దారి తెలియక ఇక్కడ నిల్చున్నారేమో అని చెప్పి దారి చెప్పడానికి చూస్తుంటారు అంతే. అంత వెటకారం మేము అవసరం లేదులే బాబు. మొన్న ఫంక్షన్ లో అంజు నేను పక్కనే నిలబడితే మాడపడి చంచయ్య అంజుకి చెల్లెల్లా ఉన్నావంది తెలుసా? ఎవరు? ఆ కప్ప ముఖం ఆవిడేనా? అనుకున్నా. మిమ్మల్ని చెల్లిలా కాదు కూతురులా ఉన్నారనుకున్నా పట్టించుకోకండి. ఆవిడికి సైట్ ఉంది. 2 అడుగుల దూరంలో మొసలున్న చేప అనుకొని వండుకొని తిందామని సంకలో పెట్టుకుని వెళ్ళిపోద్ది. సర్లే బాబు, బండిది. అత్తగారు, అటో కాలు ఇటో కాలు వేసుకొని సమానంగా కూర్చోండి, సరేనా? అత్తగారు, మా ఊరు వచ్చినప్పుడు నేను మీ బ్యాగ్ మోస్తున్నా. రేపు పొద్దున్న నేను మీ ఊరు వచ్చినప్పుడు నా బ్యాగ్ మీరు మోయాలా. సమానత్వం. అమ్మా వచ్చేసావా? ఏ అంజు, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బానే ఉన్నానే. నువ్వేంటే ఇలా బక్క చిక్కిపోయావు? అల్లుడు తిండి పెట్టట్లేదా ఏంటి? ఎందుకు పెట్టడం లేదు? నేనేం తింటున్నాను సమానంగా అంతే తిని మీ కూతురికి పెడుతున్నా. మంచిది. ఇంతకీ మీరేం తింటున్నారు బాబు? కీటో డైట్ లో ఉన్నాను అత్తగారు. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నా. అర్థమైంది. మీ ఆయన కోగరిగించడానికి నీ కోగరిగిస్తున్నాడు అనమాట. అమ్మా, నువ్వు ఆయన మాటలేం పట్టించుకో, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అయ్యో, ఈ రూమ్ లో గీజర్ లేదు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అదేంటది? పోయినసారి మా అమ్మ ఈ రూమ్ లో ఉంది కదా, మీ అమ్మ కూడా ఈ రూమ్ లోనే ఉండాలా. అదే సమానత్వం. ఏమండి, మీ అమ్మ వచ్చింది వేసవి కాలంలో,
సో చల్లనీళ్ళతో స్నానం చేశారు. ఈ రూమ్ లో ఉన్నా పర్వాలేదు. మా అమ్మ వచ్చింది చలికాలంలో, చల్లనీళ్ళతో ఎలా స్నానం చేస్తారు? అందుకే ఈ రూమ్ లో గీజర్ ఉంది కాబట్టి ఈ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అవ్వమంటున్నాను. ఓహో, మా అమ్మ చల్లనీళ్ళతో స్నానం చేసిందా? ఈ విషయం నాకు తెలియదు. అయితే మీ అమ్మ కూడా చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఈ రూమ్ లోనే ఉండాలా? అదే సమానత్వం. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇది సమానత్వం కాదు, సాడిజమే. అంజు 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 ఎందుకు అత్తగారు ఏదో ఆంబోత్ తరిగినట్టు అలా పరిగెడుతున్నారు? అంజు బయటికి వెళ్ళింది, ఓ గంట అవుద్ది రావడానికి. సరే అల్లుడు, కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు. చెప్తా గాని ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు అల్లుడు, మా అన్నయ్య గారు అమ్మాయి నైగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 15 నిమిషాలు అక్కడే ఉంటుందంట. వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తానంది. నా ఫోన్లోనేమో సిగ్నల్ సరిగా రావడం లేదు, అందుకే వైఫై కనెక్ట్ చేసుకుందామని. ఓహో సరే చెప్తా, రాసుకోండి. చెప్పండి. KAMAL కమల్. తర్వాత ఏంటి బాబు? మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తాదండి. ఆ? ఎందుకు బాబు? అదా, ఇల్లు మా ఇద్దరిది, వైఫై మా ఇద్దరిది. ఆ. ఏదైనా సగం సగం పంచుకుంటాం. నేను సగం పాస్వర్డ్ చెప్పాను అనుకో, మిగిలి సగం మీ అమ్మాయి చెప్తాదన్నమాట. సమానత్వం. ఆ? ఏమైందమ్మా అలా కూర్చున్నావు? మ్మ్. ఒసే బుర్రలేందానా, ఆ సగం సగం గాడు సగం వాడి పేరు చెప్పుకున్నప్పుడు ఇంకొక సగం నా పేరే ఉంటుంది కదా. ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? మ్మ్. అది కూడా కరెక్టేనే. సమానం అయిపోయింది. ఏమండి, ఆ, ఈ రోజు నేను మా అమ్మ పక్కన పడుకుంటాను. ఆ, ఆ. మ్. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? మీ ఆయన దగ్గర పడుకోలేదా? లేదమ్మా, ఇవాళ సరదాగా నీతో కబుర్లు చెప్తూ పడుకుందామని ఇక్కడికొచ్చా. మ్మ్. ఏంటి ఇంకా ఊర్లో సంగతులు? ఏముందే, అందరు బానే ఉన్నారు, అన్ని బానే ఉన్నాయి. A few moments later. అంజు, నువ్వు ఆ రూమ్లో వెళ్ళి పడుకో, నేను మీ అమ్మగారి దగ్గర పడుకుంటా. ఎందుకు బాబు అలాగా? ఆ, సమానత్వం అమ్మా. ఈ సగం రాత్రి నేను నీ దగ్గర పడుకున్నాను కదా, ఇంకొక సగం రాత్రి ఆయన నీ దగ్గర పడుకుంటారు. సమానత్వం. కరెక్ట్. ఓసిని సమానత్వం సంతకెళ్ళా? ఆ, ఇదే సమానత్వమే. ఎంచక్క చిన్నపిల్లల కబుర్లు చెప్పుకుంటే కాలేసుకొని పడుకున్నావు కదా, ఆనందాన్ని పోగొట్టుకుంటావా? ఏంటి అంజు కాలేసుకొని పడుకుందా? అయితే నేను కూడా కాలేసుకొని పడుకుంటా. నీ ఎంకమ్మ, ఆయనకు లేనిపోని ఆలోచనలు కూడా నువ్వే ఇస్తున్నావు. ఛీ! ఆ, ఇప్పుడు నాకు కూడా చెప్పండి అత్తగారి కబుర్లు. ఆ? మ్మ్. మ్, అరగంట అయ్యింది. ఈ పాటికి ఆ సమానత్వం గడు పరిగెత్తుకుంటూ రావాలే. అంజు అంజు అంజు, ఏమైందండి? ఏమైందా? మీ అమ్మ గురక పెడుతుందా, గూడ్స్ ట్రైన్ నడుపుతుందా? ఆ సౌండ్లేంటే బాబు, నేను అక్కడ పడుకోలేను, నేను ఇక్కడే పడుకుంటా. అదెలా కుదురుతుంది? సమానత్వం పోతుంది కదా. మీరు అరగంటే పడుకున్నారు, ఇంకొక 2.5 గంటలు పడుకోవాలి. పదండి పదండి. ఫ్రెండ్ యాప్. మీరు కూడా ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
చాలా నచ్చేసిందిరా. చాలా కంఫర్టబుల్ గా ఉంది. మొహం కూడా చూడకుండానే నచ్చేసిందా? అట్లెట్లా నచ్చాడే నీకు? దట్స్ మీ. ఫేస్ కన్నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, కనెక్షన్ ఇంపార్టెంట్. సరేలే, తన ఫేస్ నువ్వు చూడకు, నీ ఫేస్ తనకు చూపియకు. కలిసాక ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా ఈ సోది సోది కాదని. డన్. ఈ 1 వీక్ లో తనకి నా ఫేస్ చూపించును, నేను తన ఫేస్ చూడను. దుర్గా అనే కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తుంది. దుర్గానా? హార్ట్ సింబల్ కూడా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దేగుద్దంటవా?